చేస్తాంలేండి సుమలత గారి కోసం. సుమలత గారితో ఒక రీల్ చేస్తాం. లైవ్ లో అయితే 7 ఉన్నారు. సుమలత 24 క్యారెట్స్ బంగారం. అవునండి, నిలువెత్తు బంగారం, నిలువంతా బంగారమే, కాలు పట్టీలతో సహా. ప్లీజ్ అండి స్క్రీన్ మీద అయితే డబుల్ టచ్ అయితే ఇచ్చేయండి, చిన్న లైక్ పడుతుంది. అలానే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? లైవ్ లో అయితే 7 ఉన్నారండి. అలా చూస్తూ ఉండొద్దండి, ఏదో ఒకటి మెసేజ్ చేయొచ్చు కదా. ఎంతసేపు ఇమామ్ గారే చేస్తున్నారు. రేపటి నుంచి రేపు మంచి రోజు, సుమలత అని నామకరణం చేద్దాం మన కనకదుర్గమ్మ గుడి దగ్గర. మీదే అన్నయ్య గారు, నాయుడు నాయుడు గారు ఖర్చంతా మీరే. అయ్యా అవునా, చాలా చాలా బాగుంటుందండి రెండు కాంబినేషన్. ఏంటే చిన్ని నువ్వు నవ్వుతున్నావు? నవ్వమాకే బాబు, ఎందుకు ఏడుస్తున్నావే? ఏడవడం కాదు, నవ్వులే. సాంబార్ టమాటా చట్నీ. ప్లీజ్ అండి 7 ఉన్నారండి. బాగుందండి టమాటా చట్నీ లేదండి నిజమే, కేటకాలం చేయట్లా. సుమలత పేరు బాగుంది నిజంగా. నా పేరు సంధ్య అని పెట్టుకొని సుమలత ఏంటండి, లేకపోతే ఎటకారం కాకపోతే. కానీ సుమలత నాకు నచ్చింది. కాదు, మీరు కామెంట్ ఎటకారం చేస్తున్నారని అడుగుతున్నారు కదా, మరి మీరు సుమలత అనడం ఎటకారం కాదా? ఒకసారి బ్లూ ఇస్తారా? మాది ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదండి ఛానల్, అయినాక ఇస్తాం. మాది ఇంకా అవ్వలేదు, అవ్వనాక ఇస్తాం. ప్రస్తుతానికి అయితే బ్యాడ్ కామెంట్స్ ఏమీ రాలేదు కదా, బ్లూ గురించి మర్చిపోండి. మీరు తప్పకుండా అప్పుడు మాకు బ్లూ ఇవ్వాలి, ఇస్తాము, మీరు ఇవ్వాలి మాకు. అప్పుడు బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. పేరు ఇదే రేపటి నుంచి. నువ్వు కూడా అలాగే పిలవే సుమలత అని. ప్లీజ్ అండి స్క్రీన్ మీద అయితే డబుల్ టచ్ అయితే ఇచ్చేయండి, ఒక చిన్న లైక్ పడుతుంది. సంధ్య గారు, సుమలత గారు బాయ్ అండి, వెళ్ళండి, ఎక్కడికి వెళ్తామన్నారు కదా, బాయ్ చెప్తున్నారా? బాయ్ సంధ్య గారు, సుమలత గారు బాయ్ అండి. దానికి సంబంధం లేదు, బ్లూ కి అంట. బ్లూకి అది బ్యాడ్ కామెంట్స్ అని పెట్టారు అనుకో, అది ఇస్తే మన దాకా రాకుండా ఆల్ బ్లాక్ చేస్తారంట. అది మనకి ఎలా మాకు తెలియదు కదా, ఛానల్ 3 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నావు కానీ నీకు తెలిసి మాకు తెలియదు కదా, అందుకే అన్నాము. ఇప్పుడే సంధ్య చెప్పింది. తెలిసినప్పుడు చేసి చెప్తామండి, మాకు ఆ ప్రాసెస్ తెలియదు ఇంకా. ప్లీజ్ అండి స్క్రీన్ మీద అయితే డబుల్ టచ్ అయితే ఇచ్చేయండి, ఒక చిన్న లైక్ పడుతుంది. అలానే మన పెట్టంగా మాకు తెలియదు లేవే. 6 ఉన్నారండి లైవ్ లో. ప్రామిస్ ఎటకారం కాదు, ఒకసారి సుమలతని చూడు, తర్వాత నిన్ను నువ్వు అద్దంలో చూసుకోవే. ఎటు పోతుంది ఆయనే మా సెంటర్ కి పెద్ద పెద్ద అని చెప్పండి. పెద్ద సెంటర్ కి పెద్ద పెద్ద రాలేదండి కెమెరా ముందుకు, లేకపోతే ఆయన ఇంట్రడ్యూస్ చేద్దాం. నాగేశ్వరరావు పెద్ద ఆయన. ప్లీజ్ అండి 8 మంది ఉన్నారు. నాగేశ్వరరావు పెద్ద పెద్ద. బేబీ 3 సంవత్సరాలు అవ్వలేదు నేను ఛానల్ పెట్టి, అక్కడ సంవత్సరం అయ్యిందా? ఓకే ఓకే, 3 సంవత్సరాలు ఏమో అనుకున్నాను. ఓన్లీ సంవత్సరానికే మోనిటైజేషన్ చేసేసావు కదా, ఎలాగోలాగా ఒక్కదాన్ని సాధించి. ముగ్గురు చేస్తున్నా మాకు అవ్వట్లేదు. మాకు లైవ్ లో కూడా ఎవరు వచ్చి ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు. నువ్వు ఒక్కదానివే సంవత్సరానికి చేస్తావు కదా ఛానల్. ఫోన్లే మా ముగ్గురు చేస్తున్నా కష్టపడుతున్నా రావట్లేదు. అక్కడ ఏంటో సంవత్సరం అయ్యిందా? ఓకే, సంవత్సరానికే మోనిటైజేషన్ అయిపోయింది. ప్లీజ్ అండి 7 ఉన్నారు, 6 ఉన్నారు లైవ్ లో. ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏమి వద్దు, తర్వాత బాగా రన్ చేస్తున్నావే ఛానల్ రమ్య. మాకు అలా చేయడం రావట్లేదు. ఏంటో ముగ్గురు ఉన్నా కూడా అసలు అవ్వట్లేదు. ఎంత ట్రై చేస్తున్నామో అయినా అవ్వట్లేదు నిజంగానే. అసలు ఎలా చేయాలో ఏంటో. అందరూ సంతోషంగా ఉండాలి, అలాగే మీ స్నేహం. ఓకే అండి, బాయ్ బాయ్. మీరందరూ సంతోషంగానే ఉన్నామండి. బాయ్ చెప్తారు, వెళ్ళిపోతారంటారు, వెళ్ళలేకపోతున్నారు. ఏంటండి మీ బాధ? సుమలతని అద్దంలో చూసుకోమన్నారు, ఇప్పుడు వెళ్ళదులేండి, తర్వాత వెళ్ళి చూసుకుంటది. నేను అద్దంలో చూసినా చూడకపోయినా ఒకలాగే ఉంటాయండి బయట. నెక్స్ట్ మంత్ సాలరీ వస్తుంది. ఓకే, మాకు కూడా ఇవ్వచ్చుగా పార్టీ. ఏది మరి మాకు కూడా ఇక్కడికి వచ్చేసి పెద్ద పార్టీ చేసుకుందాం అందరం. ఇక్కడికి వచ్చి మాకు బిర్యానీ పార్టీ ఇవ్వు. నీకు సాలరీ డాబాకి వెళ్దాం.
మెక్కేస్తారు నెక్స్ట్ మంత్ చిన్నికి సాలరీ వచ్చిందంట. సాలరీ నుంచి మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అంట. మనకి ఎప్పుడు బిర్యానీ ఇచ్చింది. బిర్యానీ ఏమి రమ్య బిర్యానీ ఇస్తావా? మనకి ఎప్పుడు వస్తుందో మనం కష్టపడాలి. పద్దాక మామిడికాయలు ఆగినట్టు మరి వాగండ పద్దాక ఏం వాగాలి? మాట్లాడుతాం కదా, వాగండి. వాగితేనేగా మన లైవ్ లో ఉండేది. నువ్వు వాగితేనేగా సమాధానం ఇస్తున్నావు. వాగుతాం. నువ్వు వాగు. వెళ్ళాలి అనుకున్నా కానీ వెళ్ళకపోతున్నా. అంటే ఉండండి, వెళ్ళొద్దు, ఉండండి. అయితే ఉండండి. ఈ రోజు డ్యూటీకి సెలవు పెట్టేసేయండి. లైవ్ లోనే ఉండండి. ఏంటి వెళ్ళొద్దండి, ఉండండి. వెళ్ళాలని అనుకుంటున్నా కానీ వెళ్ళలేకపోతున్నాను. డ్యూటీకి సెలవు పెట్టేసి ఉండండి లైవ్ లో కాసేపు. మేము కూడా ఉంటామండి. ఏనాడైనా అనుకున్నా మా మంచి స్నేహితుడు వస్తాడని. నేను ఇంకా పాడపాడు చూసారా ఎంత మంచి స్నేహితుడు. స్నేహితుడు వెళ్ళలేకపోతున్నారంట బ్రో. మంచి స్నేహితుడు కానీ రైస్ చేసుకోవాలి. సౌండ్ కానీ ఏమైనా సౌండ్ వచ్చినా డ్యూటీకి పోవాలి. సరే సరే పొండి. డ్యూటీకి పోయి రేపు ఉదయాన్నే వచ్చేసేయండి లైవ్ లో. సౌండ్ వచ్చినప్పుడు ఫోన్ చేసేసేయండి. ఫోన్ అలాగే చేస్తున్నాం. మమ్మల్ని తప్పుగా మాట్లాడుంటే సంధ్య గారు. అయ్యో తప్పుగా ఏం మాట్లాడలేదండి. లేదు అలా ఏం లేదు. మేమంతా సరదాగానే తీసుకుంటాం. మీరు కూడా సరదాగానే తీసుకుంటారు. మీరు ఏదైనా సరదాగా తీసుకోండి. మేము కూడా ఏదైనా సరదాగా తీసుకుంటాం. అలాంటి బ్యాడ్ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఫ్రెండ్స్ లో ఎలాంటివి ఏమి ఉండకూడదు. మేము ఎలా ముగ్గురు ఫ్రెండ్స్, మీరు కూడా అలాగే మంచి ఫ్రెండ్ దొరికారు. మాకు కూడా ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, కాకపోతే ఇంకా రాలేదు. చాలా బిజీగా ఉన్నట్టున్నారు. బిజీ జానీ గారు, విజయ్ సంపత్ గారు, విజయ్ గారు అందరూ ఉన్నారు. నేను ఏమైనా తప్పుగా ఏంటండి? ఏమైంది మీకు? ఇప్పుడు దాకా బాగానే ఉన్నారుగా. డ్యూటీకి వెళ్ళాలని చెప్పి ఏమైనా కొంచెం ఇదయిందా ఏంటి? ఇక్కడ అలా ఏం లేదండి. ఇక్కడ మా సంపత్ గారు, విజయ్ గారు మేమందరం చాలా సరదాగా ఉంటాము. మేము బ్యాడ్ కామెంట్స్ మాత్రమే ఫీల్ అవుతాము. ఇలా సరదా ఆటలకి మేమేం ఫీల్ అవ్వమండి. మీరు కూడా మీరేమి అలా ఫీల్ అవ్వద్దు. మీరేమి తప్పుగా అనుకోవద్దు. మీకు అలా పిలవాలనిపిస్తే మీరు అలానే పిలవండి. వీళ్ళు ఎలా పిలుస్తారు మీరు అలా పిలవండి. దాని ఏం తప్పులేదు. నేను చెప్పే కదా మంచి ఫ్రెండ్ దొరికారని పాట కూడా పాడానా? మీరే అర్థం చేసుకోవట్లే. మిమ్మల్ని మేము ఎప్పుడో ఫ్రెండ్ అనుకున్నాం, మీరే ఇంకా అనుకోలేదు. అందుకే క్షమించండి, సారీ అని చెప్తున్నారు. మీ ఫ్రెండ్స్ కి పిక్నిక్ కి వెళ్దాం. తప్పకుండా బయలుదేరుతారు. వెళ్దామని రెడీలో ఉంటారు. లైవ్ లో ఎంత మంది ఉంటే అంతమంది మా ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తే లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్ అండి. ఏరియా ఎక్కడో చెప్పేసేయండి. బ్లాక్స్ ఉంది. మీ పేరు అంట జ్యోతి గారు, ఆవిడ పేరు కృపా గారు, ఈవిడ పేరు పార్వతి గారు, ఈవిడ పేరు సీతమ్మ గారు అండి. నా పేరు జ్యోతి అండి. జ్యోతి. హలో కృపా గారు. హాయ్ అండి. అరకు దూరంలో ఉన్నామండి. అక్కడ మీకంటే దగ్గర కాబట్టి వెళ్ళిపోతారు. మేము దూరం కదా, విజయవాడ మాది. హలో అండి, భోజనం చేశారా మీరు కూడా? హాయ్. లేదు అండి, ఇదే ఛానల్ అది రన్ చేస్తున్నాం. ఛానల్ అంటే వేరే ఏం లేదు. మేము ముగ్గురు ఇదే ఛానల్ రన్ చేస్తాం. మంచి మనసు. థ్యాంక్స్ అండి ఆ మాట అన్నందుకు. అంతా ఫ్రెండ్స్ గా ఉండబట్టారండి. అందరూ ఇలా ఆడేసుకుంటున్నారు మధ్యలో మమ్మల్ని. నిజమే కదా, అందరూ మన అనుకుంటామండి. మేము ఎవరు కూడా మమ్మల్ని ఎవరు మన అనుకోరు. ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు.
అనేది పక్కా మీరు మంచి మనసు. అవునండి, మాదంతా మంచి మనసు, మంచి మనసు. నీకే నమ్మ కృపగలు. హాయ్ చెప్పమ్మా. చెప్పా అర్థమైంది. ఏంటి హాయ్ చెప్పి ఊరుకుంటారే, ఇంకా ఏదైనా చెప్పండి. ఫోన్ చేశారా? టైపింగ్ రాదా? టైప్ చేయడంలో ఎక్స్పర్టేగా, చేయండి. అందరికీ ఒక ఛానల్ అయితే ఈ ఛానల్ లాస్ట్ వరకు ఉండదు. సంధ్య గారు ఉండడు. మంచి మనసు అండి పక్కా. అవునా? అవునండి, చాలా చాలా మందికి అర్థం కావట్లేదండి. చాలా బాగానే తింటున్నారు, బాగానే తిరుగుతున్నాం అంటున్నారు. నిన్నే అవునండి, చాలా మంచి మనసు నిజంగానే. అది మాత్రం నేను నిజంగానే చెప్తున్నా. థ్యాంక్స్ ఎందుకు ఫ్రెండ్స్ కి చెప్పకూడదు. ఓకే అండి. ఓకే, థ్యాంక్స్ చెప్పమండి అయితే. మా ఇమాం గారు హాయ్ చెల్లెలు, హాయ్ బ్రదర్. హాయ్ చెల్లెలు, హాయ్ బ్రదర్. వంశీ అట. ఎవరో వంశీ. హాయ్ వంశీ గారు. హాయ్ అండి. హాయ్ బ్రదర్, ఏం చేస్తున్నారు? మీరు కాదు తల్లి సంధ్య గారు. మరి ఇంకెవరినండి? థ్యాంక్ యూ. మంచి మనసు అనేది మీది కాదు తల్లి సంధ్య. అవును, మాది మంచి మనసు కాదు. సంధ్య గాంధీ, సుమలంత గాంధీ మంచి మనసు. ఓకే, మరే మాది కాదండి మంచి మనసు, మాకు ఉందండి మంచి మనసు. ఎవరో హలో పెట్టారు. హాయ్ హలో, భోజనం చేశారండి? హాయ్ హలో భోజనం చేశారండి. హాయ్ హలో పెడతారు. ఇంకేమైనా పెట్టరా? మీరు అడిగితే మేము చెప్తాం, పెట్టండి. ప్లీజ్ అండి, స్క్రీన్ మీద అయితే డబుల్ టచ్ అయితే ఇచ్చండి. ఏమి దండుకోమ్మా, అడ్జస్ట్ అవుతాం. అసలు డబ్బులు వస్తాయని ఇప్పుడు ఆశించేయట్లా. హాయ్ అది వచ్చినప్పుడు కదా మాం చేయాలని ఉంది కాబట్టి మేము ఒక అండర్స్టాండింగ్ మీద చేస్తున్నాం. భోజనం అయితే అయిపోయిందండి. లేదు ఇక్కడ. మీరు చేసేసారా భోజనం? మాదైతే అయిపోయింది. భోజనం చేసేసామండి బుజ్జమ్మ పిల్లలు. చేసామక్క. హాయ్. హాయ్ సంధ్య గారు. ఎవరు ఏమన్నా పట్టించుకోవడం వేస్ట్. అవును, ఎవరేమన్నా డబ్బుల గురించి మేము చేయట్లా, మాకు చేయాలనిపిస్తుంది కాబట్టి ఒక అండర్స్టాండింగ్ ఎవరో చేతులు ఊపుతారు చూడండి. ఒక్కొక్కరు మేమే చేతులు ఒక్కొక్కరు మాత్రం చేతులు. భలే ఊపుతున్నారు. మరి ఇంకా అలా హాయ్ అండి. హాయ్ అండి. ఏమి అన్నా పట్టించుకో. 11వ లైక్. థ్యాంక్ యూ అక్క. నేనేం పట్టించుకోనండి, కాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. వచ్చారమ్మా. ఏ హాయ్ అండి. బాగున్నారా? సంధ్య కృప గారు. హాయ్, శుభ మధ్యాహ్నం మీకు కూడా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిందండి మీరు లైవ్ లోకి వచ్చి. అలానే ఏం చేస్తున్నారు? భోజనం అయితే అయ్యిందండి. జ్యోతి గారు, మీరు సపరేట్ ఛానల్ పెట్టుకోండి. అవునా అమ్మా, అండి? పెట్టుకోండి. ఎందుకండి సపరేట్ గా పార్వతి గారు పెట్టుకోమంటున్నారు? ఏంటి చాలా రోజుల తర్వాత గురునాథ్ గారు సపరేట్ గా ఎందుకు పెట్టుకోమంటున్నారు? అవునండి, పార్వతి గారు వెళ్ళిపోయారండి, మా మామయ్య వచ్చారని. అవునండి చాలా